చూస్తున్నారు కదా 100 స్క్వేర్ యార్డ్స్లో ప్రపోజ్ కన్స్ట్రక్షన్లో కట్టించిన హౌస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాను. ఇది ఏమో 200 స్క్వేర్ యార్డ్స్లో కట్టించామండి. అండ్ ఈస్ట్ ఫేసింగ్లో 100 స్క్వేర్ యార్డ్స్లో చాలా మంచిగా కట్టించాము. చూస్తున్నారు కదా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రశాంత్ ప్రాపర్టీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ప్రతిరోజు ఓపెన్ ప్లాట్స్, రెడీ టు మూవ్ హౌసెస్ అండ్ ప్రపోజ్ కన్స్ట్రక్షన్ హౌసెస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాను. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇక్కడ మనకి చాలా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ఈ వెంచర్ మనకి హైదరాబాద్లోని ఈసీఐఎల్కి దగ్గరలో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8కి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి. ఈ వెంచర్లో మనకి చాలా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ఏ విధంగా అంటే సీసీ రోడ్స్ అండ్ అవెన్యూ ప్లాంటేషన్, ఇంకా గణేష్ మండపం, క్లబ్ హౌస్, ఇలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మీ గణేష్ మండపం అంటే అండ్ ఆల్రెడీ మనకి వినాయక చవితి వస్తుంది. ఇక్కడ గణేష్ మండపం సెలబ్రేట్ చేసుకుంటారండి. ఇక్కడ పార్క్ కూడా అవైలబుల్ ఉందండి. గణేష్ మండపం పక్కనే మనకి పార్క్ కూడా ఉంది. సో చూస్తున్నారు కదా, ఇంత మంచిగా ఉందండి. వెంచర్లో చాలా ప్లస్ పాయింట్ ఉంది. మనకి వినాయక చవితి వచ్చినప్పుడు గణేష్ని పెడతారు ఇక్కడ. అండ్ కూర్చోడానికి పార్క్ కూడా ఇచ్చారు. వెంచర్ అనేది చాలా డెవలప్మెంట్స్తో ఉన్నదండి. ఈ విధంగా డెవలప్మెంట్స్ చాలా యూస్ఫుల్ అండి మనకి. సో ఇక్కడ మీకు ఎలక్ట్రిసిటీ లైన్స్, డ్రైనేజ్ కనెక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఉన్నాయి. మీకు ఇది అండర్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడేమో మీకు పార్క్ ప్లేస్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా అండ్ అలాగే మనకి క్లబ్ హౌస్ కూడా ఇచ్చారు. ఈ క్లబ్ హౌస్ వీడియో మీరు ఫుల్గా చూడాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో క్లబ్ హౌస్ వీడియో లింక్ ఇస్తానండి, చూడండి. ఈ క్లబ్ హౌస్లో మనం చాలా మంచి ఫంక్షన్స్ చేసుకోవచ్చు. సో అండ్ ఈ విధంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ హౌస్ గురించి తెలుసుకుందాము. ఇది 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశాము. సో చూస్తున్నారు కదా, ఇది పార్కింగ్ ఏరియా అండి. మనకు బైక్ పార్కింగ్ వస్తుంది 100 స్క్వేర్ యార్డ్స్లో. అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇక్కడ మీకు స్టెప్స్ వచ్చినాయి, ఈ విధంగా స్టెప్స్ వచ్చినాయి. స్టెప్స్ పక్కనే చిన్న వాష్ ఏరియా కూడా ఉంటుందండి. అండ్ అలాగే మనకి రైట్ సైడ్, నార్త్ సైడ్ చూసుకుంటే ఒక సెట్ బ్యాక్ గల్లీ కూడా ఉంది. అండ్ చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ డిజైన్ చాలా బాగుందండి. ఎంత బాగా లుక్ అనేది చాలా బాగుంది. ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇక్కడ మీకు హాల్ అనేది చాలా స్పేషియస్గా వచ్చింది. 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసినా కూడా హాల్ ప్లేస్ ఓపెన్ కిచెన్ ఉందండి. చాలా మంచిగా ఉంది స్పేస్ అనేది. ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉంది, పెద్దగా ఉంది. అండ్ పూజా గది కూడా ఉందండి. సో మనకి నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు అండ్ అలాగే విండో కూడా ఇచ్చారు. అండ్ ఇది టీవీ స్పేస్ అండి మీరు చూసేది. ఇక్కడ మనం టీవీ పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చాలా బాగుంది, లుక్ అనేది. సో ఇక్కడ మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాష్రూమ్ ఇచ్చారు. ఇది ప్రపోజ్ కన్స్ట్రక్షన్లో కట్టించాము. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం కట్టించామండి. వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ప్లానింగ్ కానీ ఇంకా ఎలివేషన్ డిజైన్ కానీ ఇవన్నీ వాళ్ళకి నచ్చినట్టు చేసి ఇచ్చాము. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. హాల్ అయితే బాగా కనిపిస్తుందండి. చూడండి, ఇది హాల్ ఏరియా కాబట్టి చాలా బాగుందండి. మీకు ఈ హౌసెస్ మీద లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి. మీకు రెడీ టు మూవ్ హౌస్ మీద అయితే 80% లోన్ వస్తుంది. అండ్ ఓపెన్ ప్లాట్ కావాలనుకుంటే 60% లోన్ వస్తుందండి. ఈ లోన్ ప్రాసెస్ కూడా మొత్తం మేమే చూసుకుంటాము. మీకు ఎటువంటి టెన్షన్ అనేది ఉండాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.